హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి కొత్త వాయిస్‌లా ఉంది అనుకుంటున్నారా? అదేనండి, మా ఫ్రెండ్ ఢిల్లీ వచ్చింది అని ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఫ్రెండ్ కమ్ వదినా కమ్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. మా ఈ ఫ్రెండ్షిప్ జర్నీ 16-17 ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నేను నా ఫ్రెండ్కి నా వంతు సాయం వాయిస్ ఓవర్ చేస్తున్నా. మరి మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఈ ఢిల్లీ ట్రిప్లో కుతుబ్ మినార్ చూసామండి. మరి ఎలా వెళ్ళాలో చూసేద్దాం రండి. మెట్రో స్టేషన్ నుంచి 100 మీటర్స్ బయటికి నడుచుకుంటూ వెళ్ళాక షేర్ ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటోస్ మాట్లాడుకొని పర్ హెడ్ ఇంతని తీసుకుంటారు వాళ్ళ డిమాండ్స్ ప్రకారం. మనం పిల్లల్ని తీసుకొని షేర్ ఆటోలో వెళ్ళిపోయి కరెక్ట్గా కుతుబ్ మినార్ దగ్గర ఆపుతారు. కుతుబ్ మినార్కి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఒక కాంప్లెక్స్ ఉంటుందండి. అదే టికెట్స్ కౌంటర్. టికెట్స్ తీసుకునే ముందు మనం పిల్లలతో వెళ్తాం కదా. పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంట్లోనే మనం ఆల్రెడీ ఢిల్లీలో తినడానికి ఫుడ్ అస్సలు బాగుండదండి. అంటే మళ్ళీ ఢిల్లీ వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ మా ఆంధ్ర సైడ్ వాళ్ళకి అవి కొంచెం నచ్చవండి. అందుకనే మా ఆడపడుచు ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేసేది. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా తను ముందే ఆ నైటు లంచ్ అయితే లంచ్, డిన్నర్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసి మేము తీసుకెళ్ళే వాళ్ళం. పిల్లలతో వెళ్తున్నాం కదా, మనం ఆ కుతుబ్ మినార్ లోపల తిరగడానికి ముందే పిల్లలకి ఫీడ్ చేసేసుకొని ప్రశాంతంగా బ్యాగ్స్, ఫుడ్ ఏవి లోపలికి అలౌ చేయరు. సో మనం పిల్లలకి ముందే లోపలికి వెళ్ళే ముందు ఫీడ్ చేసేసుకొని ప్రశాంతంగా వెళ్ళడం మంచిదండి. కుతుబ్ మినార్ ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. భారతీయులకు ఒక రకంగా, విదేశీయులకు ఒక రకంగా ఉంటుందండి అక్కడ. భారతీయులకేమో పర్ హెడ్ అడల్ట్స్కేమో 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే విదేశీయులకేమో 550 ఛార్జ్ చేస్తున్నారు. ఇదేదో భలే ఉంది కదండి. ఓకే, మనం ఇప్పుడు కుతుబ్ మినార్ లోపలికి వెళ్ళిపోదాం రండి. మన చిన్నప్పుడు కుతుబ్ మినార్ మన బుక్స్లో ఉండేవి. హాలిడేస్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఇవి ఎక్కడుంటాయి, ఎప్పుడు చూస్తాము, అసలు ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని చాలా డైనమాలో ఉండేవాళ్ళమండి. ఆ ప్రాజెక్ట్ వర్కులకి ఎంత కష్టపడే వాళ్ళమో కదా. కానీ ఇప్పుడు మన పిల్లలు ఇవి మా బుక్స్లో ఉన్నాయమ్మా, ఇది ఎవరు కట్టారో దీని విశిష్టత చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దీని విశిష్టత మరి నేను చెప్పేనా? కుతుబ్ అనగా ధ్రువం, మినార్ అనగా స్తంభం. కుతుబ్ ధ్రువస్తంభంగా కుతుబ్ మినార్ని పిలుస్తారటండి. ఇది కుతుబుద్దీన్ అయాబక్ నిర్మించాడట. దీని ఎత్తు 72.5 మీటర్లు, 237.8 అడుగులు ఉందట. దీనిలో 399 మెట్లున్నాయటండి. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. దీన్ని ఇంతకు ముందు పై వరకు ఎక్కనిచ్చేవారంట. దాని మీద నుంచి ఎంతోమంది బాధలతో సూసైడ్ చేసుకుంటున్నారని పైకెక్కడం ఆపేశారంట. దీనిని 1193లో నిర్మించారట కుతుబుద్దీన్ అయాబక్. ఆయన 3 అంతస్తుల వరకు కట్టించి ఇల్టుత్మిష్ ఆయన దానిని పూర్తి చేశాడంట. దీనిలో ఢిల్లీ ఇనుప స్తంభం, కువాతుల్ ఇస్లాం మసీదులు కూడా ఉన్నాయండి. చాలా చూడదగ్గ ప్లేసు, ఎన్నో కట్టడాలు. అసలు ఇవి ఇంతకుముందు పురాతన దేవాలయాలటండి. కుతుబుద్దీన్ అయాబక్ దాన్ని కూలగొట్టి కుతుబ్ మినార్గా మార్చారట. మినార్ గోడలపై పవిత్ర ఖురాన్ వాక్యాలను అందమైన అరబిక్ అక్షరాలతో చెక్కారు. ఎంత చూడతగ్గ ప్రదేశమో. పాలరాతి అరబిక్లు ఎంత పవిత్రంగా కనిపిస్తున్నాయో తెలుసా. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో 5 అంతస్తులు నిర్మించారండి. మన ఇళ్ళల్లోనేమో పాలరాతులు మనం ఇంటి దగ్గరే చూస్తాం, కానీ ఆ పాలరాతి అరబిక్ ఎంత అందంగా ఉందో. ఆ అరబిక్ మనకు అర్థం కాదు కానీ అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూసేదాన్ని వాల్ మౌంటైన్ అంటారు. ఇది ఎందుకో సగం కట్టడం కట్టి ఆపేశారటండి. 1193లో ఆయన నిర్మించినప్పుడే కుతుబుద్దీన్ అయాబక్ ఆయన భౌతికకాయాన్ని పెట్టుకోవడానికి ఒక కణంలాగా చేసి పెట్టుకున్నాడట. 1210లో ఆయన గుర్రంపై నుంచి మరణించాడట. అప్పుడు ఆయన కణం చేసుకున్న పెట్టుకున్న కుతుబ్ మినార్లోనే ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చి సమాధి చేశారట. ఇదే ఆయన సమాధి. చూడండి, చాలా కొంచెం పాడైపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశం చాలా అందంగా అనిపిస్తుంది. ఈయన పూర్తి చేయకుండా సగంలోనే కట్టడాలన్నీ సగం సగంగా ఆపేశారంటండి. ఆ వాల్ మౌంటైన్, స్తంభం, ఇనుప స్తంభం అన్నీ చాలా సగం కట్టడాలే వదిలేశారండి. కానీ ఇది ఇంత ప్రసిద్ధి ఎలా చెందిందో నాకు అర్థం కావడం లేదు. చాలా అందంగా ఉంది.
ఈ గార్డెనింగ్, చెట్లు, కూర్చోడానికి చల్లని ప్రదేశం చాలా బాగుందండి. పిల్లలు చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఇలాంటి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకి తీసుకెళ్ళి మన పిల్లల్ని చూపిస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుందండి. ఇలా ఇలా చూసిందంతా కొంతవరకే, కానీ లోపల చాలా ఉందండి. మా పిల్లలకు కొంచెం హెల్త్ బాగోక మేము మెయిన్ కొంచెం చూసేసి బయటికి వచ్చేసాము. కానీ చాలా చూడ్డానికి ఉంది లోపల. ఇలా చెట్లు ఇవన్నీ చూసేసరికి అక్కడే మేము ఫోటోషూట్స్కి, వీడియోస్కి తీసుకుంటూ ఆగిపోయాము. కానీ సడన్గా మా బాబుకు బాగోపోయేసరికి మేము వెనక్కి వెళ్ళిపోయాము. కానీ చాలా చూడ్డానికి ఉంది లోపల. మీరు చూసేయండి మరి మొత్తం. ఎంట్రీ గేట్ చెకింగ్ కన్నా ఎగ్జిట్ గేట్ చెకింగ్ చాలా భారీగా ఉందండి. ఎంట్రీ గేట్లో మన బ్యాక్ సైడ్ చెక్ చేస్తారు, కానీ ఎగ్జిట్ గేట్లో మన బాడీ అంతా చెక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ రాళ్ళు, కట్టడాలు, అక్కడి నుంచి స్టోన్స్ ఏమైనా తీసుకెళ్ళిపోతారని వాళ్ళు మనల్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు కాటన్ క్యాండీ, చల్లచల్లని చెరుకు రసం ఆ ఎండలో తాగుతుంటే అమ్మ బయటకు వచ్చేసామా అని ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మరి నా వాయిస్ ఓవర్ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్పేస్తారు కదూ. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్.